ఖమ్మం డిస్ట్రిక్ట్ అండ్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ అండ్ డెమ్ వారి ఆధ్వర్యంలో స్థానిక టీఎన్జీఓస్ ఫంక్షన్ హాలులో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షురాలు పుసులూరి సరిత అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్డి అసోసియేషన్ ఆఫ్ డెఫ్ అండ్ డెమ్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎస్కే చోహి మరియు ట్రైనర్ సత్యవాణిలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో చాలా మంది చెవిటి మూగతనంతో బాధపడుతూ సమాజంలో ఆత్మన్యూన్యతతో సరైన గౌరవాన్ని పొందలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎదుటివారు మాట్లాడేది వినుటకు చెవులు వినపడని, ఏదైనా చెబుదామంటే మాటలు రావని ఇలాంటి బాధాకరమైన జీవితాన్ని చెవిటి మూగవారు అనుభవిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వీరికి లభించే అవసరమైన రాయితీలను సత్వరమే అందించాలన్నారు. అలాగే ప్రభుత్వం తరపున చెవిటి మూగవారిని గుర్తించి ఒక వేదిక ఏర్పాటు చేసి జిల్లా నుంచి వారికి ప్రత్యేక సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెవిటి మూగవారు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కొనియాడారు. సమాజంలో అందరూ సమాన గౌరవాన్ని పొందాలని, అందుకు చెవిటి మూగతనం అడ్డు కారాదని తెలిపారు. అనంతరం ఆటలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ పి సరిత, వైస్ ప్రెసిడెంట్ ఎం శ్రవంతి, పి మమత, కె సాయి కుమారి, అక్షయ, ప్రసన్న, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పేద సంఖ్యలో పాల్గొన్నారు. మేము ఇక్కడ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తరపున టీఎన్జీఓ ఫంక్షన్ హాల్ దగ్గర వేదిక మీద ఉత్సవాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి తరపు నుంచి అందరూ వచ్చారు. ఖమ్మం డిస్టిక్ నుంచి మాకు ఇక్కడ ఈ మంచి ఫంక్షన్ హాల్ ఇచ్చినందుకు మేము ప్రెసిడెంట్ గారికి, టీఎన్జీఓ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు చెబుతూ, ఇక్కడ అసలు ఈ ప్రోగ్రాం దేనికంటే మనకి ఒకప్పుడు మగవాళ్ళు, బాయ్స్ అనేవాళ్ళు ఎక్కువ డామినేట్ చేశారు, గర్ల్స్ అనేవాళ్ళు చాలా తక్కువ ప్రియారిటీ ఇచ్చారు కదా. అలా వాళ్ళు కొన్ని ప్రొటెస్ట్ చేసి గర్ల్స్ ఈక్వాలిటీ అనేది పొందారు కదా. కానీ ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు ఈ టైంకి వచ్చేసరికి హియరింగ్ వాళ్ళు, ఎక్కువ మాట్లాడే వాళ్ళు, వినిపించే వాళ్ళు అంటే నార్మల్ మనుషులు, వాళ్ళకి చాలా ప్రియారిటీ, అంటే వాళ్ళకి అన్ని లెవెల్స్లో కూడా మంచి ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. కానీ పాపం డెఫ్ అండ్ డమ్ వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వీళ్ళు చాలా తక్కువ ఆపర్చునిటీస్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా మీరు డెఫ్, మీరు డమ్, మీరేం చేయలేరు అని నిరాశపరుస్తున్నారనమాట. సో ఇక్కడ ఈ వేదిక మీద విజయవాడ నుంచి 2 ఫౌండర్స్ వచ్చారు. ఒక ఫౌండర్, ఒక ట్రైనర్ అనమాట. వీళ్ళు ఇక్కడ ఈ డెఫ్ అండ్ డమ్ వాళ్ళందరికీ అవగాహన కల్పించడానికి, అసలు ఉమెన్ అంటే ఎలా ఉండాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి తెలియచేస్తూ అన్ని అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఖమ్మం లీడర్స్ వీళ్ళందరూ కూడా ఖమ్మం లీడర్స్ అనమాట. వీళ్ళందరూ అసోసియేషన్ నుంచి ఆర్గనైజ్ చేసింది ఇది. ఈవిడ గారు మన విజయవాడ నుంచి వచ్చిన ఫౌండర్ అనమాట, డెఫ్ అండ్ డమ్ వాళ్ళకి ఫౌండర్. అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తెలియచేస్తూ ఈ ప్రోగ్రాం అనేది నడుస్తుందన్నమాట. ఈ ప్రోగ్రాంలో చాలామంది పాల్గొన్నారు. ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి డెఫ్ అండ్ డమ్ వాళ్ళందరూ కూడా వచ్చారు. మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ ప్రోగ్రాం ఇది మాకు ఫస్ట్ యానివర్సరీ అనమాట. ఉమెన్స్ డే సందర్భంగా ఫస్ట్ చేస్తున్న ప్రోగ్రాం ఇది. మేము చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నాము, డెఫ్ అండ్ డమ్ వాళ్ళు కూడా. ఇంకా మేము ఏం ఆశిస్తున్నామంటే, ఇంకా ముందు అందరి ఈ సమాజంలో మాకు కూడా ఒక గుర్తింపు ఉండాలి, అందరితో పాటు సమానంగా ఎదగాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. ఆ కళని నెరవేరుద్దాం మనమందరం కలిసి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే తెలియజేస్తూ మేమందరం. ఓకే.